దేవుని పిల్లలారా, పాపము వలన కలుగు భ్రమలో మనిషి ఈరోజు జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాపము భ్రమ కలిగించింది. ఆ భ్రమలో తన జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు మనిషి. పాపము వలన కలుగు భ్రమ. భ్రమ అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? ఆ పదానికి అర్థం తెలుసా? భ్రమ అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా ఊహించుకోవడాన్నే ఏమంటారు? భ్రమ. మీరు చూడండి, ఇది వేసవికాలం కదా. తార్ రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో దూరంగా నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి, తెలుసు కదా? ఎండమావులు అంటారు వాటిని. ఎండమావులు అంటున్నారు కదా, దూరంగా నీళ్లు ఉన్నట్టుగా కనపడుతున్నాయి కదా. నిజంగా నీళ్లు ఉన్నాయా? భ్రమ. ఎడారిలో కూడా అలాగే కనపడతాయట, దూరంగా నీళ్లు ఉన్నట్టుగా. అక్కడికి వెళ్తే ఏమీ ఉండవు. దాన్ని ఏమంటారు చెప్పండి? భ్రమ అంటే ఏదో జరిగిపోతుందని ఊహించుకోవడాన్నే భ్రమట. పాపం కూడా జాగ్రత్తగా వినాలి. పాపము కూడా మనిషికి భ్రమ కలిగిస్తుందట. బాగానే ఉంది, నువ్వు చాలా బాగున్నావు, నీకు ఇదే మంచి జీవితం, ఇక్కడే నువ్వు ఆనందంగా ఉంటావు, ఇక్కడే నువ్వు సంతోషంగా ఉంటావు అని పాపం అనేది మనిషికి భ్రమ కలిగిస్తుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాపం అనేది మనిషికి ఒక రకమైన భ్రమ కలిగిస్తుంది. నువ్వు చాలా బాగున్నావు అంటది, ఈ పని చేస్తేనే నువ్వు సంతోషంగా ఉన్నావు అంటది. పాపం చేస్తున్న వాళ్ళకి కూడా ఇది పాపం అని తెలియనివ్వకుండా సంతోషంగా ఆ కార్యక్రమాలు జరగనిస్తుంది. పాపము వలన మనిషి భ్రమలోనికి వెళతాడు. పాపము వలన కలుగు భ్రమ.